నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు మాదే విజయం అంటే మాదే విజయం, మేమే ఇంత మెజార్టీతో గెలుస్తాం అంత మెజార్టీతో గెలుస్తామంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అందరూ చాలామంది విశ్లేషణలు చేస్తూ కూర్చున్నారు. తర్వాత 2 days తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఐపాక్ వీళ్ళతో టీంతో మాట్లాడుతూ మనం గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామన్నారు, ఆ తర్వాత నుంచి ఎక్కడో కొద్దిగా సైలెంట్ అయినట్లుగా అనిపిస్తుంది. పెద్దగా దానికి ఎవరో కౌంటర్లు ఇచ్చినట్లుగా లేదు. ఒకటి రెండంటే ఏదో ఊరికే కొన్ని చూసాం, కానీ ఏదో ట్రోల్ చేయడానికి సరదాకి ఇదంతా వేరే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరు స్పందిస్తారు అనుకుంటే ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, ఇప్పటివరకు కూడా ఏమీ చెప్పలేదు అసలు. ఎందుకని అంటే June 4 తర్వాత అసలు ఎలా ఉండబోతుంది అంటారు రిజల్ట్ ఎఫెక్ట్? అంటే ఏమిటంటే ఎవరి ధీమా వాళ్ళకున్నా కూడా అందరికీ ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఈసారి. చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే చాలా ధీమాగా చాలా ఆత్మవిశ్వాసంతో మనం ఈసారి భారీగా గెలుస్తున్నాము అని చెప్పేవాళ్ళు ప్రతి ఎలక్షన్కి. 2014 కానీ అంతకుముందు 19 కానీ. 24కి వచ్చేసరికి ఆయన కొంచెం మౌనం వహించారు. ఎందుకు మౌనం వహించారంటే యాక్చువల్గా పోలింగ్ జరిగిన తర్వాత టీడీపీ వాళ్ళు విజృంభించారు. లేదు, కూటమి ఘన విజయం దిశగా వెళుతూ ఉంది, ఒక 120 నుంచి 130 సీట్లు, మోర్ దాన్ 130 మేము గెలవబోతున్నాము, జగన్ అడ్రస్ లేకుండా పోతున్నాడు అన్నట్టుగా వాళ్ళు మీడియా కానీ లేదా టీడీపీ అనుకూల వర్గాలు టీడీపీ నాయకులు కానీ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. వైసీపీ వాళ్ళు ఏదో తనకేదో కౌంటర్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఐపాక్లో జగన్ గారు మాట్లాడారో 151 క్రాస్ చేస్తున్నాం అనేసరికి కొంచెం అందరూ షాక్ అయ్యారు. అంటే కేవలం ఈయన హైప్ క్రియేట్ చేయడానికే మాడుతున్నారా, లేకపోతే నిజంగా ఈయన దగ్గర ఏమైనా అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ సర్వేలు కానీ మీడియాలు కానీ ఛానళ్ళు కానీ కూడా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. కొంతమంది వైసీపీ గెలవబోతుంది, మోర్ దాన్ 100 గెలవబోతుంది, 110 గెలవబోతుంది అంటున్నారు. కొంతమంది ఏమో కూటమి మామూలు విజయం కాదు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా జగన్కి అన్ని సర్దుకోవచ్చు అంటున్నారు. ఈ దశలో కూడా జగన్ అత్యంత ఆత్మవిశ్వాసంతో మాడుతున్నారా, లేదా ఆయన దగ్గర ఏదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉందా అనేది ఒక కన్ఫ్యూజన్. అందువల్ల ఏమిటంటే టీడీపీ కొంత ఆత్మరక్షణలో పడింది. నిజంగానే ఏదో సంథింగ్ ఏదన్నా మన అంటే మామూలుగా ట్రెడిషనల్గా ఉన్న ఒక అంచనా ఏమిటి, జగన్ గారికి వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కొన్ని వర్గాలు ఆయనకు ఓటు వేయడం లేదు, ఆయన ఖచ్చితంగా ఈసారి అర్బన్లో విపరీతంగా నెగిటివ్ ఓటింగ్ జరిగింది కాబట్టి ఈసారి ఓడిపోతారు అనేది ఒక ట్రెడిషనల్గా ఉన్న భావన. ట్రెడిషనల్ మీన్స్ ప్రతి ఎన్నికల్లోనూ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అంటే ప్రభుత్వాలు వరుసగా రావడం అనేది చాలా అరుదు కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది 2009లో. అదేవిధంగా కేసీఆర్ గారు ఇక్కడ 2వసారి గెలిచారు. కానీ 2వసారి గెలవడం అనేది చాలా కత్తి మీద సాము ఏ ప్రభుత్వానికైనా. 2వసారి దెబ్బతినేస్తారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏమన్నారంటే జస్ట్ పాస్ మార్కులు వచ్చాయా, నాకు అంతకుమించి ఏమి రాలేదు అన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయనకు వచ్చింది కూడా బోటాబోటీ మెజారిటీనే. ఇప్పుడు జగన్ గారికి బోటాబోటీ మెజారిటీతో వస్తారా, లేదా కూటమి అనేది తన హవా చూపిస్తుందా అనేది ఒక కన్ఫ్యూజన్ నడుస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది, అంటే ఆయన ఎందుకు తొందరపడి మాట్లాడము, అసలు ఏం జరుగుతూ ఉందో అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే మొదటి దశలో వచ్చిన అంచనాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కూటమికి అనుకూలంగా ఉన్నట్టు, కూటమి ప్రభంజనం ఉన్నట్టుగా ఫస్ట్ అనిపించింది. పోలింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా చూసేవాళ్ళకు కూడా క్రమేపీ ఏమర్థమవుతూ వచ్చిందంటే నియోజకవర్గాల నుంచి నివేదికలు కానీ రిపోర్ట్లు కానీ తెప్పించుకుంటున్నప్పుడు ఏమర్థమవుతూ వచ్చిందంటే లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 అవర్స్లో జరిగిన పోలింగ్ అంతా వైసీపీకి అనుకూలంగా జరిగింది అనే ఒక టాక్ వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే వాళ్ళకున్న పోలింగ్ సిస్టమ్, మీరు వాలంటీర్లు అనండి, వాలంటీర్లు యాక్చువల్గా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకూడదు, కానీ వాళ్ళకున్న వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా సక్రమంగా వాడుకొని ఎవరెవరైతే ఓటింగ్కి రాలేదో, ఎవరెవరు ఓటు వేయలేకపోయారో, ఎవరు తమ ఓటర్లో మొత్తం పోలరైజ్ చేసి వాళ్ళు లాస్ట్ మినిట్లో పోలింగ్ స్టేషన్కి తరలించారు అనేది ఒక నివేదిక. ఇదే నిజమైతే వాళ్ళంతా కూడా వైసీపీకి అనుకూల ఓటర్లు. వైసీపీకి అనుకూల ఓటర్లు అంత ప్రభంజనంగా వచ్చి లాస్ట్ మినిట్లో ఓటు వేస్తే అది చాలా రిజల్ట్ తారుమారు చేయడానికి. ఈవెన్ దో అర్బన్ ఓటింగ్ ఇవన్నీ కూడా కూటమికి పాజిటివ్గా ఉన్నప్పటికీ. సరే, ఇక ఛానల్స్ ఏమిటంటే కొంతమంది లోకేష్కి కేంద్ర మంత్రి ఇస్తున్నారు, పవన్కి కేంద్ర మంత్రి ఇచ్చేస్తున్నారు. అసలు కేంద్ర మంత్రి కావాలంటే ముందు లోక్సభ
దానికి కదా నిలబడాలి, పార్లమెంటుకి కదా. సరే కేంద్ర మంత్రి అనుకుందాం, కేంద్ర మంత్రి అంటే 6 నెలల తర్వాత ఆయన ఎక్కడో ఒక చోటు నిలబడి గెలవాలి, లేదా రాజ్యసభకి నామినేట్ చేయాలి, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇలా ఏది పడితే అది ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. కొంతమంది అయితే ఆయన ఎవరో రాజుగారికి స్పీకర్ పదవి కూడా ఇచ్చేశారు. హోంమంత్రి ఎవరు, కూటమిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో కూడా అవన్నీ వాళ్ళే డిసైడ్ చేసేసారు. ఊరికే ఇప్పుడు ఎందుకంటే గ్యాప్ ఉంది, ఇంకా 2 ఫేజులు ఎలక్షన్ ఉంది. 25వ తేదీ ఒక ఎలక్షను, అంటే 6వ ఫేజు, జూన్ 1వ తేదీ 7వ ఫేజు, 2 ఎన్నికలు ఉన్నాయి. 2 ఎన్నికలు ఉండగా ఇంకా ఇప్పటికీ బీజేపీ గవర్నమెంట్కి ప్రోగా వస్తుంది, అనుకూలత ఉంది అనే టాక్ ఏం రావడం లేదు. బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక పొత్తుల్లో వస్తుంది అనే ఒక నమ్మకం ఉందే తప్ప ఖచ్చితంగా వస్తుందా అనేది లేదు. ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కోalition గవర్నమెంట్, అప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ పోయినట్టే కదా గాలికి. కాకపోతే ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్కి కానీ బీజేపీకి అంత అనుకూల ఫలితాలు లేవు అని టాక్ వస్తున్న దశలో వీళ్ళిద్దరికీ కూడా రేపు చక్రం తిప్పే అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మంచి ఫలితాలు మెరుగ్గా సాధిస్తారో, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కోalitionలో ఉన్నారు. కోalitionలో ఉండడం వల్ల ఆయన ఒక 8-10 సీట్లు గెలిచారు, లేదా అంతకంటే ఎక్కువే గెలిచారు అనుకుందాం. బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కావడానికి ఈ సంఖ్య అవసరమైందనుకోండి. ఈ సంఖ్య అవసరమైనప్పుడు కూటమిలో ఉన్నందువల్ల చంద్రబాబు గారు ఎలాగో కూటమికి సపోర్ట్ చేస్తారు, అది పక్కన పెడితే ఈయనకి కొన్ని కేంద్ర మంత్రి పదవులు అంటే వీళ్ళ క్యాండిడేట్లకి రావడమే కాకుండా కీలకమైన సంఖ్యని అంటే సంఖ్యాబలాన్ని ఈయన అందించడం వల్ల మళ్ళీ ఎప్పుడో వాజ్పేయి ప్రభుత్వంలో ఈయన చక్రం తిప్పారు. ఐకే గుజరాలు వీళ్ళ ఆ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అప్పుడు పూర్వం వచ్చిన ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల్లో చంద్రబాబు గారు చక్రం తిప్పారు అని ఒక టాక్ నడుస్తూ ఉంది కదా. మళ్ళీ చంద్రబాబు గారికి అటువంటి అదృష్టం ఏదైనా పడుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేదు, చంద్రబాబు గారు దారుణంగా తక్కువ సంఖ్యలో గెలిచారు సీట్లు అనుకుందాం, జగన్ గారే ఎక్కువ సంఖ్యలో గెలిచారనుకుందాం, అప్పుడు కూడా బీజేపీకి అవసరమైతే ఈయన సంఖ్యాబలము బీజేపీ ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితే వస్తే అప్పుడు ఈయన చెప్పిన మాట జరుగుతుంది. కోalitionలో కూటమిలో లేకపోయినప్పటికీ, అంటే అప్పుడు కూటమిలో లేను కాబట్టి మీరు నన్ను కూటమిలో నాకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి నీకు మద్దతు ఇవ్వను అని ఈయన అంటారా? ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈయన సపోర్ట్ చేస్తారా? అంటే రాజకీయాలు ఏమైనా జరుగుతాయి. రాజకీయాలు అనేది మనం ఊరికే రఫ్గా ఇలా జరుగుతాయని అనుకోవడమే తప్ప, తేడా వస్తే రాజకీయాల్లో విచిత్రమైన మార్పులు జరుగుతాయి. ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు రాజకీయాలతో ఏమీ సంబంధం లేని ఆయన సతీమణి జానకి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కల్లో కూడా ఊహించలేదు. జానకి గారు కూడా ఎప్పుడు ఊహించలేదు. ఆమె ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేరు. ఆమె ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు తమిళనాడు రాష్ట్రానికి. కాబట్టి ఇలాంటివి ఊహకందనివి ఎన్నెన్నో జరుగుతుంటాయి రాజకీయాల్లో. కాబట్టి ఇవన్నీ మన ఇప్పుడు జూన్ 4వ తేదీ వరకు మనం ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా అవన్నీ మనం ఊరికే ఇప్స్ అండ్ బట్స్ అంతే. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరిగితే ఎలా ఉంటుంది. కాకపోతే చంద్రబాబు గారి మౌనం మాత్రం ఈసారి కొంత చాలా ఆశ్చర్యానికి, చాలా ప్రశ్నలకు దారితీసింది. కాకపోతే ఇద్దరిలోనూ ఒక కామన్ పాయింట్, ఒకటి ట్రూ అనే ఒక పాయింట్ కూడా, ఇద్దరిది మేకపోతు గాంభీర్యం కాదు, ఇద్దరికి ఆ ఉన్న కాన్ఫిడెన్స్ నిజమే. కాకపోతే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది తెలియట్లేదు, ఎందుకంటే అంత టగ్ ఆఫ్ వార్ అట్లా జరిగింది అనేది ఇంకొక వాదన. మామూలుగా అయితే మేకపోతు గాంభీర్యం కొందరు ప్రదర్శిస్తే తెలిసిపోతుంది, కానీ ఇది అలాంటిది కాదు. మేకపోతు గాంభీర్యం కాదు, ఇద్దరు కూడా ఈయన రాజకీయాల రీత్యా, వయసు రీత్యా, ఈయనకున్న అనుభవం రీత్యా చంద్రబాబు గారు చాలా సీనియర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత సీనియర్ నాయకులు లేనేలేరు. కాబట్టి ఆయన ఏదో ఆషామాషిగా నోటికి వచ్చింది మాట్లాడతారని మనం ఎప్పుడు అనుకోలేము. జాగ్రత్తగానే మాడతారు ఆయన. కాబట్టి ఆయనది మేకపోతు గాంభీర్యం అయితే కాదు. అయితే జగన్ గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈయనకు వయసు రీత్యా చిన్నవాడు, రాజకీయ అనుభవం తక్కువ అయినప్పటికీ ఈయన చేసిన మిరకిల్స్ అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే నేరుగా అతిపెద్ద కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టుకుని ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఊర్చైనా సరే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేసి ఒక జాతీయ పార్టీని అడ్రస్ లేకుండా చేసి ఆ పార్టీ స్థానంలోకి ఈయన ప్రాంతీయ పార్టీ వచ్చేసి మొదటి ఎన్నికల్లో దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు వెళ్ళి రెండో ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు.
కాబట్టి ఆయనేమి అంత ఆషామాషిగా ఎవరికి నోటికి వచ్చేది మాట్లాడతారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో అన్నారు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఆయన మేకపోతు గాంభీర్యం నటిస్తున్న, కౌంటింగ్ ఏజెంట్ల కోసం జగన్ మేకపోతు గాంభీర్యం నటిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? కౌంటింగ్ ఏజెంట్లు అనేది చాలా చిన్న విషయం. ఎలక్షన్లో 100 కోట్లు, 50 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టుకున్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక 30 మంది, 20 మంది కౌంటింగ్ ఏజెంట్లని నిర్ణయించుకోలేడా తన కోసం ఎవరు ఉండాలనేది? కాబట్టి అవన్నీ అబద్ధాలు. అంటే ఊరికే రాజకీయాల్లో ఏంటంటే నోటికి ఏమొస్తే మాడుతున్నారు. అంటే ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే వీళ్ళందరికీ నిరంతరం ఒక మేత కావాలా. ఛానల్స్కి 24 గంటలు ఏదో ఒకటి సరఫరా, ఏదో ఒకటి మేత ఉండాలి. ఏదో ఒకటి జరగకపోతే, రేవ్ పార్టీ జరగకపోతే ఛానల్స్ కుయ్యో ముర్రో అని ఉండేది. నిన్నంతా రేవ్ పార్టీ మీద నడిచిందంటే అఫ్కోర్స్ మనం ఆడేదానికి రేవ్ పార్టీకి సంబంధం లేకపోయినా ఏదో ఒకటి నడుపు. పవన్ కళ్యాణ్కి, లోకేష్కి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారా అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఎందుకు ఇస్తారు వాళ్ళు కేంద్ర మంత్రి పదవులు? వాళ్ళకి కేంద్రానికి ఏమిటి సంబంధం? వాళ్ళు కేంద్ర మంత్రి కావాలంటే పార్లమెంటుకు కదా నిలబడాలా, నిలబడలేదు కదా. కాబట్టి ఇలా ఏదో ఒక చర్చ నడుస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చేయాలని అలా ఏదో ఒక చర్చ నడవకపోతే టైం అది దానికి ఇది కాదు కదా. అవును, ఇప్పటికే ఆల్రెడీ సార్ చాలామంది అంటే ఎవరు గెలుస్తారు ఏంటి, ఎవరికి అది ఎడ్జ్ ఉంది, ఇలాంటివన్నీ చూసి కూడా ఇంకా చూడడం కూడా మానేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని స్పెక్యులేషన్స్, ఏం చెప్పలేము, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే అనే వాళ్ళే. కాబట్టి ఎవరో చెప్తారు తెలుగుదేశం వాళ్ళు రూపాయికి 2 రూపాయలు ఇస్తున్నారు అని ఏదో ఒకటి వేస్తారు స్క్రోలింగ్. అంటే తెలుగుదేశం గెలుస్తుంది అని మనం రూపాయి కడితే, అంటే వైసీపీ మళ్ళీ ప్రభుత్వం వస్తుందని మనం రూపాయి కడితే తెలుగుదేశం వాళ్ళు 2 రూపాయలు ఇస్తారంట. అంటే డబుల్ అనమాట. అంటే వాళ్ళ అంచనాలు రెట్టింపు ఉన్నాయి అని. అట్లా ఏదో ఒకటి వస్తుంది. దానికి ఏం వ్యాలిడిటీ ఉండదు, దానికి ఏం సాక్ష్యం ఉండదు, దానికి ఏమి ఏ ఆధారం ఉండదు కొన్నింటికి. అదే బెట్టింగ్ వ్యాపారంలో తెలుగుదేశం ముందంజలో ఉంది. తెలుగుదేశం మీద కట్టేవాళ్ళు వేలలో ఉండగా వైసీపీని నమ్మేవాళ్ళు 100లో కూడా లేరు అని ఒకటి వస్తుంది. అది చూడగానే అయిపోయిందిరా వైసీపీ పని, ఇంక రాదు అంటారు. మళ్ళీ జగన్ గారు ఏదో మాడగానే మళ్ళీ వైసీపీ పుంజుకుందే ఆయన మాటలతో వైసీపీ బెట్టింగ్ తీవ్ర దశలో ఉంది అని రాస్తారు. కాబట్టి ఇవన్నీ గాలి మాట. ఎవరిని ఆనందపరిచే వార్తలు వాళ్ళు చూసుకుంటూ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్లో. జూన్ 4 అసలు విషయం ఏందో కీలకం. ఆ రహస్యం ఏదో అంటారే, ఆ రహస్యం జ్వాలాదీప రహస్యం అని మా చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది. ఆ జ్వాలాదీపంలో ఏ రహస్యం ఉండదు, కానీ ఆ సినిమా పేరు జ్వాలాదీప రహస్యం. అట్లా ఎన్నికల రహస్యం అనేది జూన్ 4 తేలిపోతుంది. ఓకే, ఈ లోపు వస్తే మాట్లాడతారేమో చూద్దాం. వస్తే అంటే విదేశాలకు వెళ్ళారు కదా అందరూ. 1వ తేదీ ఆయన వస్తారు. 1వ తేదీ తర్వాత ఎవరైనా ఏమైనా మాడవచ్చు. ఎందుకంటే 1వ తేదీ లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఏమైనా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకం కాదు అది. ఇప్పుడు మనమైనా కూర్చొని పలానా ప్రభుత్వం వస్తుందని మాడుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.